హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ. వెల్కమ్ టు ప్రజ్ఞాదిత్య వ్లాగ్స్. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం వండుకుంటాము అనేది నేను చూపించబోతున్నాను. మధ్యాహ్నం లంచ్‌లోకేమో చేపల పులుసు, నైట్ డిన్నర్‌కేమొచ్చి గుడ్డు, ములక్కాడ కర్రీ, మధ్యలో జున్ను ప్రిపేర్ చేసుకున్నాము, చింతపండు లాలీపాపు, జంతికలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. అవన్నీ కూడా నేను మీకు రెసిపీస్ అనేవి చూపించబోతున్నాను. చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం పుల్ల మాత్రం పుల్లగా మర్చిపోవద్దు. కారంగా చాలా వీడియోలోకైతే బాగుంది. వెళ్ళిపోదాము. ముందుగా చేపల పులుసునైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చేపల పులుసు మాత్రం అద్దిరిపోతుందసలు. ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మా అమ్మ రెసిపీ అనమాట. చాలా చాలా చేస్తది చేపల పులుసు. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది చూపిస్తాను చూసేయండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. నేను ఆల్రెడీ ఒక అరగంట ముందే ఒక స్పూన్ ఆవాలైతే నానబెట్టుకున్నాను. దాన్ని లైట్‌గా దంచేసి వేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ స్పూన్ చొప్పున జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి అయితే వేసుకుంటామండి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసి వేసుకుందాము. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయాలి. చూడండి నేను చూపిస్తున్నా కదా! ఆ విధంగా అయితే రుబ్బేసుకోవాలనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక టొమాటో గూడా వేసుకొని రుబ్బేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఒక 6 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఈ మసాలా ముద్దుంది కదండీ! దాన్నంతటిని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఒక స్పూన్ కారము, సరిపడేంత సాల్టు, కొంచెం పసుపయితే యాడ్ చేసుకొని మనకి ఆయిల్ అనేది తేలుతున్నంత వరకు కూడా మనం చూడండి ఆయిల్ అనేది లైట్‌గా తేలుతోంది గదా! ఆ విధంగా అయ్యేంత వరకు కూడా వేయించుకొని ఇప్పుడైతే వాటర్‌ని యాడ్ చేసుకుందాము. నేను మిక్సీ జార్‌లో కొంచెం మసాలా ఉంటుంది కదండీ! అందులోనే కొంచెం వాటర్ వేసాననమాట. ఇప్పుడైతే చింతపండు పులుసయితే వేస్తున్నాము. చూడండి చింతపండు పులుసనేది ఒక పెద్ద టొమాటో సైజ్ అంత ఉంటుందండి. అంటే మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ చింతపండయితే తీసుకున్నాము. కానీ మీరు వేసుకునేటప్పుడు ఒకవేళ పులుసు ఎక్కువైపోతుందేమో అని చూసుకొని, టేస్ట్ చూసుకొని వేసుకోండి. వాటర్ అయితే కొంచెం నిండుగా ఉండాలండి. నిండుగా వేసిన తర్వాత మనకి ఒక పొంగొచ్చిన తర్వాత చేపలనైతే వేసేసేయాలి. చేపల్ని వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టుంచారంటే మీకు చేపల పులుసు అనేది ప్రిపేర్ అయిపోతుంది. రెడీ అయిపోతుంది. చేపలనేవి చాలా త్వరగా ఉడికిపోతాయండి. 10 నిమిషాలు చాలు. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక గంట తర్వాత తిన్నారంటే సూపర్‌గా ఉంటుంది చేపల పులుసనేది. నెక్స్ట్ అయితే చింతపండు లాలీపాప్ అయితే చూపించబోతున్నాను చూడండి. పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంది. నువ్వను? పుల్ల పుల్లగా కారం కారం చాలా బాగుంది. నిజంగానే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉందండి. తీయగా చాలా బావుంది. అంటే ఆ చిన్న పాప ఉంది గదా! అది వచ్చిన దగ్గర నుంచి కూడా నన్ను చింతపండు లాలీపాప్ చేయమని అడుగుతోందనమాట. నాకేమో అవ్వలేదు. అందుకని వాళ్ళు వెళ్ళిపోయే ముందు రోజైతే నేను ప్రిపేర్ చేశాను. ఇవన్నీ కూడా మేము ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు వ్లాగ్ ఇది. అయితే పాపం అడుగుతోంది కదా! వెళ్ళిపోతదని చెప్పి నేను తన కోసమే ప్రిపేర్ చేశాను. చాలా నచ్చిందట. పక్కనే కూర్చొని మొత్తం అంతా చేపించుకుందండి. ఇప్పుడైతే చింతపండుని ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా! దాన్ని మిక్సీలో వేసేసుకొని ఒక 5-6 స్పూన్ల బెల్లం పొడైతే వేస్తున్నాను. బెల్లం పొడి, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పొడైతే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేను చూపించాను కదా! ఆ విధంగా. ఇప్పుడైతే ఒక పాన్ గానీ, కడాయి గానీ ఏదోటి తీసుకొని అందులో ఈ మనం రుబ్బుకున్నదంతా ఉంది కదా! అది వేసేసుకొని బాగా దగ్గరికైతే అయిపోనివ్వాలండి. ఎప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు మాడిపోతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా దగ్గరికయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. స్మెల్ అయితే మాత్రం చాలా మంచి స్మెల్ ఒస్తుందండి. అది ఉడికేటప్పుడు చాలా బావుంటుంది స్మెల్ అనేది. చూడండి నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే దగ్గరకయిపోవాలనమాట. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిపోవాలండి. బాగా చల్లారిపోయిన తరువాతే మనమేంటంటే పాప్సికల్ స్టిక్స్ ఉంటాయి కదా! ఐస్ క్రీమ్ పుల్లలుంటాయి కదా! వాటికైతే చుట్టూరా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, భలేగా అంటే లాలీపాప్స్‌లా ఉంటాయన్నమాట. చూడండి వాళ్ళు తింటున్నారు గదా! ఆ విధంగా అయితే మనము చుట్టేసామనుకోండి, వాళ్ళకి లాలీపాప్స్‌లో తినడానికి బావుంటుంది. నిజంగా చాలా బావుందండి. టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేయండి.
ఇప్పుడైతే జున్ను రెసిపీని చూపించబోతున్నాను. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ మధ్యాహ్నము లంచ్‌కి మేము చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత పిల్లలు అడుగుతున్నారని చెప్పి మార్నింగే ప్రిపేర్ చేశాననమాట చింతపండు లాలీపాప్. ఇదొచ్చేసి మధ్యాహ్నం తినేసిన తర్వాత జున్ను అయితే ప్రిపేర్ చేశాను. మా అత్తయ్య వాళ్ళు జున్ను పాలైతే తెచ్చారండి వచ్చేటప్పుడు. మళ్ళా పాడైపోతది. వాళ్ళు ఉండేటప్పుడే చేసుకుందాం అని చెప్పి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. పక్కా కొలతలతో అయితే చెప్తాను. పర్ఫెక్ట్‌గా చాలా బా వచ్చింది. టేస్టే కాదు పర్ఫెక్ట్‌గా మనకి అంటే మనం కట్ చేస్తే ముక్కలా వచ్చిందన్నమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక గ్లాసు జున్ను పాలకి 2 గ్లాసుల పొడి పాలైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో 2 స్పూన్ల పంచదార అయితే వేస్తున్నానండి. మిగతాది ఒక 5-6 స్పూన్ల బెల్లం అయితే వేస్తున్నాను. అదంతా అంటే బెల్లం పౌడర్ అనమాట. పౌడర్ వేసుకున్నా, బెల్లం వేసుకున్నా, ఏది వేసుకున్నా పర్వాలేదు. ఇదైతే త్వరగా కరిగిపోతుంది. నా దగ్గర ఇంట్లో ఉంది. అందుకని చెప్పి నేనైతే పౌడర్ వేస్తున్నాను అనమాట. బెల్లం వేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. టేస్ట్ అయితే చూసుకోండి. చూడండి పక్కనే కూర్చుంది పాప మాత్రం అసలు. నేను కూడా టేస్ట్ చూస్తాను. ఆహ్, పంచదార అది స్వీట్‌నెస్ సరిపోయిందో లేదో చెప్తానని చెప్పి తీర్థం తీసుకున్నట్టు తీసుకుందనమాట. అయితే షుగర్ అది అంతా సరిపోయిన తరువాత షుగరు, బెల్లం అంతా కూడా స్వీట్‌నెస్ సరిపోయిన తరువాత ఇదైతే పౌడర్ ఏంటంటే యాలకులు, మిరియాలు, సొంఠి ఈ 3 కూడా నేను మిక్సీలో పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాననమాట. అది ఒక 1 ½ స్పూన్ అయితే వేస్తున్నానండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా చాలా బావుంటుంది. నీట్‌గా కలిపేసుకోవాలి. కాకపోతే మనం ఎంత కలుపుకున్నా కూడా ఇదంతా కూడా కిందకెళ్ళిపోతుందండి. పొడంతా కూడా కిందకెళ్ళిపోతుంది. కిందన అడుగులో ఉండిపోతుందనమాట. ఇదైతే ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని, నా దగ్గరైతే స్టీమర్ ఉందండి. నేను కుక్కర్‌లో అయితే ప్రిపేర్ చేయట్లేదు. నేనైతే మామూలుగా ఉడికించుకుంటాం కదా! ఆ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నా. నా దగ్గర స్టీమర్ ఉంది. ఇదైతే కిందదనమాట. కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను నేను. ఇప్పుడైతే పైది మూత పెట్టేసుకొని, ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గిన్నుంది కదా! ఆ గిన్నెనైతే అందులో పెట్టేస్తున్నాననమాట. పైన దీనికి మూతయితే ఉంది. మూత కూడా ప్లేస్ చేసేసి, ఒక 40 నిమిషాలయితే పడుతుంది. మనం సిమ్‌లోనే ఉడికించుకోవాలండి. సిమ్‌లో పెట్టుకుంటేనే మనకు మంచిగా జున్ననేది ఉడుకుతుంది. ఒక 40 నిమిషాలు దగ్గర దగ్గర ఈజీగా అవుతుందనమాట పడుతుంది. తరువాత చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇది నైటయితే తీస్తున్నాననమాట. నైట్ భోంచేసిన తర్వాత తింటారని తీస్తున్నాను నేను. తీసేసి ఈ విధంగా అయితే చుట్టూరా చాక్‌తో అనేసుకొని ఫ్లిప్ చేసి మనము కొంచెం ట్యాప్ చేసామనుకోండి గిన్నెని, ఈ విధంగా అయితే రౌండ్‌గా మంచిగా షేపొస్తుంది. తర్వాత చాక్‌తో మనకి ఎంతెంత ముక్కలు కావాలో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే మేము రాత్రి గుడ్డు కూర అయితే వండుకున్నామండి. రాత్రి చపాతీతో పాటు తినడానికి మా అమ్మ ఏం చేసిందంటే 4:00కి ఒకవైపు టీ పెట్టేసి, ఇంకో వైపు ఏమొచ్చి కూర కూడా వండేసిందనమాట. కూర కూడా వండింది. ఎలా వండుతుందో నేను చూపిస్తాను. మా అమ్మ కర్రీస్ చాలా చేస్తుందండి. అందుకే చూపిస్తున్నాను. ఇదైతే గుడ్డు ములక్కాడ కర్రీ అనమాట. ఫస్ట్ అయితే కొంచెం పసుపనేది రాసేసుకుంది. గుడ్లన్నీ కూడా బాయిల్ చేసుకున్న తర్వాత అంటే ఎందుకు రాసుకుంటారంటే మనకి ఆయిల్ అనేది తొల్లకుండా ఉంటుందంట. చాలామంది ఆయిల్‌లో డైరెక్ట్‌గా కొంచెం పసుపయితే వేసేసుకొని వేయించుకుంటారు. అలా చేసుకున్నా పర్వాలేదు. అవి కొంచెం వేగిన తర్వాత పక్కకి తీసేసి ఇప్పుడైతే ములక్కాడలు కూడా లైట్‌గా వేయించుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నారు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకొని, ఇప్పుడైతే ఒక స్పూను కారం అయితే వేసుకున్నారండి. ఇది ఇంట్లో చేసుకున్న కారం అండి. పొడి కారం కాదు. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఇందులోనే 3 టొమాటోలనైతే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి వేసుకున్నాం అనమాట. టొమాటో ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ ఇగుర్లవి చాలా టేస్టీగా ఉంటాయి. గుడ్డు కూరలోకి మాత్రం చాలా చాలా బావుంటుంది. టొమాటో అనేది ఎక్కువ వేసుకుంటే, ఈ విధంగా కచ్చా పచ్చాగా వేసుకుంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. కొంచెం మనకి టొమాటో అనేది వేగిన తర్వాత నీళ్ళైతే పోసేసుకోవాలండి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అంటే మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి అన్నమాట వేసుకోవాలి. మాకు కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి, ఎక్కువ మందున్నాం కాబట్టి, వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకొని, కొంచెం దగ్గరికయ్యేంత వరకు కూడా ఉంచుకున్నాము. చూడండి అంతే. కొంచెం దగ్గరికైతే సరిపోతుంది. ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో అనేది సరిగ్గా తీయడానికైతే అవ్వలేదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి అంత ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! అదంతా కొంచెం తీసుకోవడానికి అవ్వట్లేదనమాట. ఇప్పుడొచ్చేసి జంతికలయితే ప్రిపేర్ చేస్తున్నారండి.
జంతికల పిండయితే తెచ్చారని చెప్పాను కదా! అందుకని జంతికలయితే ప్రిపేర్ చేస్తున్నారు. పిండయితే ఆడించేసి తెచ్చారు. ఆ పిండిలో ఏంటంటే కొంచెం వాము, కొంచెం పచ్చికారం, కొంచెం సాల్ట్ అనేది వేసుకొని, వేడి నీళ్ళనేవి వేసుకుంటూ ఉండాలండి. వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఉండాలనమాట. దాన్ని ఆ ముద్దలా చూసారా? కొంచెం మెత్తని ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకొని, కొంచెం కొంచెం తడి చేసుకుంటూ ఇలా ఈ జంతికల గొట్టంలోకి వేసుకొని, ఇలా ఫ్లిప్ చేసేసుకోవడమే. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. అసలు ఎంత బాగా వచ్చాయంటే భలే గుల్లలా వచ్చింది. అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదు. మీకు దీని క్వాంటిటీ అనేది అంటే ఆ పిండి తయారు చేసుకునే క్వాంటిటీ కావాలంటే మాత్రం కింద కామెంట్స్‌లో అడగండి. తప్పకుండా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. చాలా చాలా బా వచ్చాయండి అసలు. పిండి అనేది కొంచెం మంచిగా ఆడించారనమాట. దానివల్ల మనకి ఏంటంటే గుల్ల బా వచ్చింది. అదే కాకుండా టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. వామ్ అయితే వేసి చేపించాను నేను. నువ్వులు వేయొద్దని చెప్పాననమాట. వామ్ వేసి చేయమంటే చాలా చేసింది. అసలు కరకరలాడుతూ భలే తిన్నారు. అసలు చాలా మటుకు సగం మటుకు ఆ రోజే అయిపోయాయండి. అంతే. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.